కాలం ఎందరో నాయకులను మనకు పరిచయం చేస్తుంది. కానీ కొందరు మాత్రమే కాలగతిని, దేశ గమనాన్ని శాశ్వతంగా మార్చేస్తారు. అలాంటి ఒక అసాధారణ నిశ్శబ్ద విప్లవకారుడు, అపర చాణక్యుడు, మన తెలుగు జాతి గర్వకారణం మాజీ ప్రధాని దివంగత శ్రీ పివి నరసింహారావు. నేడు ఆయన 105వ జయంతి. ఈ చారిత్రాత్మక తరుణంలో ఆ మహనీయుడి స్మృత్యార్థం భారతదేశం ఆయనకు రుణపడి ఉన్న క్షణాలను మరొక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1991లో దేశం దివాలా తీసే అంచున నిలబడి బంగారం తాకట్టు పెట్టాల్సిన దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఒక మైనారిటీ ప్రభుత్వ సారథిగా ఆయన అడుగు పెట్టారు. నాడు ఆయన గుండె నిబ్బరంతో తెచ్చిన ఆర్థిక సంస్కరణలే నేడు మనల్ని గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా నిలబెట్టాయి. ఆ సంక్షోభ సమయాన్ని ఆయన ఎలా అధిగమించారు? భారతదేశాన్ని ఆధునిక శకంలోకి ఎలా నడిపించారు? ఆ అపర చాణక్యుడి స్మరణతో సంక్షోభ సారథి, పివి ఆర్థిక వారధి ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. భారత ఆధునిక చరిత్రలో 1991వ సంవత్సరం ఒక నిరుత్సాహకరమైన చీకటి అధ్యాయంలా ప్రారంభమై ఒక సరికొత్త ఆర్థిక వెలుగుతో ముగిసింది. దేశం దివాలా తీసే అంచున నిలబడిన తరుణంలో రాజకీయ అనిశ్చితి నీడలు కమ్ముకున్న వేళ ఒక మైనారిటీ ప్రభుత్వ సారథిగా పగ్గాలు చేపట్టిన అపర చాణక్యుడు దివంగత శ్రీ పివి నరసింహారావు. అప్పట్లో దేశం ఎదుర్కొన్న రాజకీయ ఆర్థిక చదరంగంలో ఆయన వేసిన అడుగులు, ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయి. 1991 నాటి క్లిష్ట పరిస్థితులు, పివి పాలనా పగ్గాల స్వీకారం మన దేశం దిశను ఎలా మార్చాయి? జూన్ నెలలో దివంగత పివి నరసింహారావు భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి భారతదేశం కేవలం ఒక సాధారణ రాజకీయ మార్పును మాత్రమే చూడలేదు. ఒక దేశంగా తన ఉనికిని కాపాడుకునే చారిత్రక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఏకధాటిగా నడిపించిన నెహ్రూవియన్ సోషలిస్టు ఆర్థిక నమూనా తన పరిమితులను దాటి పూర్తిగా కుప్పకూలిపోయే స్థితికి చేరింది. ఇటు అంతర్గతంగా ఆర్థిక వైఫల్యాలు, అటు అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల మధ్య దేశం ఒక అగాధంలో పడిపోయే అంచున నిలబడింది. ఆనాడు దేశం ఎదుర్కొన్న అత్యంత తక్షణ ప్రమాదకరమైన సమస్య తీవ్ర చెల్లింపుల శేషం సంక్షోభం. అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించడానికి అవసరమైన విదేశీ మారక నిల్వలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు $1 బిలియన్ పడిపోయాయి. ఈ మొత్తం కేవలం 2 వారాల పాటు దేశానికి అవసరమైన ముడి చమురు, ఇతర అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ రోజులు ఆ నిల్వలు కొనసాగకపోతే దేశం అంతర్జాతీయంగా నిత్యావసరాల దిగుమతులను పూర్తిగా నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడేది. ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది 1990-91 మధ్యకాలంలో మధ్యప్రాచ్యంలో జరిగిన గల్ఫ్ యుద్ధం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. చమురు దిగుమతులపై భారత్ భారీగా ఖర్చు చేయాల్సి రావడం ఒకవైపైతే, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని పంపించే లక్షలాది మంది భారతీయులు ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి రావడం మరో పెద్ద దెబ్బ అయింది. దీనివల్ల దేశానికి క్రమబద్ధంగా వచ్చే విదేశీ ఆదాయ మార్గాలు ఒక్కసారిగా మూసుకుపోయాయి. దేశం అంతర్జాతీయంగా అప్పుల ఎగవేతదారుగా ముద్రపడకుండా కాపాడుకోవడానికి ఆనాటి తాత్కాలిక ప్రభుత్వం ఒక అత్యంత బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న దాదాపు 47 టన్నుల బంగారాన్ని లండన్, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అత్యవసర రుణాలు సేకరించింది. సార్వభౌమత్వ దేశంగా స్వతంత్రం వచ్చిన 4 దశాబ్దాల తర్వాత దేశ గౌరవానికి ప్రతీక అయిన బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో విమానాల ద్వారా తరలించి తాకట్టు పెట్టడం అనేది భారతీయుల ఆత్మ గౌరవానికి జరిగిన ఒక పెద్ద గాయంగా నాటి పాలకులు భావించారు.
మరోవైపు అంతర్గత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ద్రవ్యోల్బణ రేటు ఏకంగా 13% నుండి 15%కి చేరింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు రోజువారీ జీవనం సాగించడం దుర్భరంగా మారింది. ప్రభుత్వ ఖర్చులు ఆదాయాన్ని మించిపోవడం, మార్కెట్లో రూపాయి విలువ పడిపోవడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది. ఆర్థిక రథం ఇలా పాతాళానికి దూసుకుపోతుంటే దాన్ని నియంత్రించాల్సిన రాజకీయ వ్యవస్థ సైతం తీవ్ర అస్థిరతకు గురైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నెహ్రూ కుటుంబం వెలుపల ఒక బలమైన నాయకత్వం కోసం వెతుకుతున్న తరుణంలో రాజకీయాల నుండి దాదాపు రిటైర్ అయిపోదామనుకున్న పివి నరసింహారావు భుజాలపై కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ బాధ్యతలు పడ్డాయి. దేశవ్యాప్తంగా ఒక రకమైన అభద్రతా భావం, శాంతి భద్రతల సమస్యలు తాండవిస్తున్న వేళ ఆయన పదవి చేపట్టారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. పివి నేతృత్వంలో ఏర్పడింది ఒక మైనారిటీ ప్రభుత్వం. ప్రతి చిన్న నిర్ణయానికి ప్రతిపక్షాలపైనో లేదా సొంత పార్టీలోని అసమ్మతి వర్గాలపైనో ఆధారపడాల్సిన పరిస్థితి. పార్లమెంట్లో పూర్తి బలం లేని ఒక బలహీనమైన రాజకీయ పునాదితో దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం అనేది రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఒక అసాధ్యమైన టాస్క్లా కనిపించింది. ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుందో తెలియని గందరగోళ స్థితి అది. ఇలాంటి అంతర్గత బలహీనతల మధ్య అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుండి అత్యవసర రుణాలు పొందడం కష్టతరంగా మారింది. ఆ సంస్థలు భారత్కు రుణాలివ్వడానికి కఠినమైన షరతులు విధించాయి. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి సరళీకరణ చట్టాలుగా మార్చాలని, అప్పటి వరకు ఉన్న సబ్సిడీలను తగ్గించాలని ఒత్తిడి తెచ్చాయి. ఈ షరతులకు లొంగిపోవడం అంటే దేశ సార్వభౌమత్వాన్ని విదేశీ శక్తులకు తాకట్టు పెట్టడమేనని నాటి వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు గుప్పించాయి. మొత్తంగా చూస్తే సరిగ్గా ఇటువంటి భయానక, వినాశకరమైన పరిస్థితుల మధ్యే పివి నరసింహారావు దేశ పాలనా పగ్గాలను స్వీకరించారు. అటు ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడం, ఇటు సొంతంగా మెజారిటీ లేకపోవడం, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, దేశీయంగా ప్రజల్లో అసంతృప్తి, ఇలా అన్ని వైపుల నుండి ముసురుకున్న ముప్పును ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఒక సాధారణ రాజకీయ నాయకుడు ఈ పరిస్థితులను చూసి వెనకడుగు వేసేవాడేమో. కానీ అసాధారణ మేధావి అయిన పివి ఈ మహా సంక్షోభాన్ని దేశ భవిష్యత్తును మార్చే ఒక గొప్ప అవకాశంగా మార్చుకోవాలని సంకల్పించారు. ఆ దృఢ సంకల్పమే తదుపరి కాలంలో నూతన ఆర్థిక సంస్కరణల విప్లవానికి నాంది పలికింది.